తిరుమల తిరుపతి దేవస్థానం, ఆ దేవస్థానం బోర్డులో సభ్యుడు అవ్వాలి అనేది చాలామందికి ఒక కోరిక ఉంటుంది కదా సార్. ఎంతో నిజంగా చెప్పాలంటే ఎంత పుణ్యం చేస్తే అటువంటి అవకాశం వస్తుందని చాలామంది నమ్ముతారు. ఒక ఎమ్మెల్యే పోస్ట్ కంటే ఒక టీటీడీ బోర్డు మెంబర్ అయితే చాలు అనుకునే వాళ్ళు కూడా చాలామంది ఉంటారు కదా సార్. ఎందుకంటే ఆ దేవదేవుని సన్నిధిలో ఆయన సేవ చేసుకోవచ్చు, ఆయన భక్తుల కోసం ఏదైనా చేయొచ్చు అనేది. శ్రీనివాసుడు శ్రీ అంటేనే సంపద అండి, చాలా సంపద కలిగిన దేవుడు కూడా. తర్వాత ఎంతలా పొలిటిసైజ్ అయిపోయిందో మీకు తెలియదు కాదు కదా సార్. అసలు టీటీడీ బోర్డు అంటేనే అది రాజకీయ నిరుద్యోగులకు శ్రీనివాసం అంటే లక్ష్మీ నివాసుడు. రాజకీయ నిరుద్యోగులకు ఒక ఆశ్రయంగా మారిపోయింది అనేది మనం వాస్తవంగా కూడా కొన్ని సందర్భాల్లో చూస్తూ ఉన్నాం, కొంతమందికి ఇచ్చిన పోస్టులను బట్టి చూస్తూ ఉంటాయి. అలా ఒక టీటీడీ బోర్డు సభ్యుడు తనకి విఐపి మార్గంలో ఎంట్రీ ఇవ్వలేదు అని చెప్పి అక్కడ పనిచేసే వాళ్ళందరి మీద చాలా దురుసుగా మాట్లాడారు సార్. కొన్ని అనుచిత వ్యాఖ్యలు చేశారు, కొన్ని బూతులు కూడా మాట్లాడారు. ఆ బూతుల్ని వేయకూడదు కాబట్టి బీప్ చేసి మీకు ప్రేక్షకుల కోసం వినిపిస్తూ ఉన్నాను ఒకసారి అమ్మా. లోపల కాదు బయట పోవా, బయట పో. ఏమయ్యా మాట్లాడుకో, ఏమని పేరు ఇలాగే తింటాడు. అసలే రీసెంట్గా ఒక తొక్కిసలాట జరిగి అంతమంది చనిపోయిన తర్వాత టీటీడీ మీద ఎంత అప్రతిష్ట కలిగిందో చూసాం కదా సార్. అక్కడ బోర్డు చైర్మన్ అనరు, మెంబర్స్ని అనరు, లేకపోతే ఇంకొక అధికారులని వాళ్ళ పేర్లే గుర్తుండవు. కానీ తిరుమల చరిత్రలో, తిరుపతి చరిత్రలో ఇంత దుర్ఘటన జరిగిందనే ఒక అపప్రద అయితే ఉండిపోతుంది. అలాంటిది ఆ బోర్డు మెంబరు చాలా బాధ్యతగా, భక్తిగా, నిష్టగా ఉండాల్సిన బోర్డు మెంబరు ఆ రకంగా మాట్లాడడం ఏమంటారు సార్? చాలా బాధాకరం అండి. అంటే మన మీడియాలో కూడా నేను ఎందుకంటే మీకు చూపిద్దామని చూస్తున్నా. ఇందాక నేను చూపించినప్పుడు చాలా ప్రముఖంగా ఉంది పత్రికలో, ఇప్పుడు ఆ వార్త కనిపించట్లేదు. సో ఎనీవే, ఇప్పుడు చాలా బాధాకరం అండి. 7 కొండలవాడి సన్నిధిలో బీప్ సౌండ్ వినిపించాల్సినటువంటి దురదృష్టకర పరిస్థితి భక్తులు ఎవరు కూడా కోరుకునేది కదా. బీప్ సౌండ్ ఎప్పుడు వినిపిస్తాం మామూలుగా? అసభ్యమైన పదజాలము, వినలేనటువంటిది, కాస్త పరుషంగా దుర్భరంగా ఉన్నప్పుడు అలాంటి పరిస్థితి. అది కూడా సాక్షాత్తు టీటీడీ బోర్డు సభ్యుడు, ఆయన పేరు నరేష్ కుమార్ ఏదో చెప్తున్నారు. ఆయనలో వెళ్ళి దర్శనం చేసుకున్న తర్వాత మహాద్వారంలోకి రానివ్వలేదట. ఎందుకంటే అక్కడ ఉన్న సిబ్బంది మాకు ఉత్తర్వులు ఉన్నాయి సార్, రాగనివ్వలేదు, రాకూడదు, ఇంకోవైపున వెళ్ళండి అన్నారు. దానికి సిబ్బంది ఏముందండి, వాళ్ళకి ఇచ్చిన ఆదేశాన్ని బట్టి వాళ్ళు వ్యవహరిస్తారు. కాదు ఏదైనా తేడా వస్తే కూడా సర్దుబాటు చేసి మాట్లాడుకోవచ్చు. దాని బదులు వాళ్ళ మీద రెచ్చిపోయి, అంటే మీరు అన్నట్టు ఇదేదో పదవిలాగా, హోదాలాగా, దర్జాలాగా, ఆధిపత్యంలాగా చూడటం తప్ప అక్కడ ఆధ్యాత్మికత, భక్తి ప్రపత్తి, లేకపోతే అందులో ఉండాల్సిన నమ్రత ఏ మూలన ఉందా? అది కూడా ఉద్యోగిని దూషించటం. ఇప్పుడు మీరు బీప్ సౌండ్ వేసిన పదాలన్నీ, తిట్లన్నీ వర్తించేది ఉద్యోగులకే కదా. నేను చాలాసార్లు చెప్పానండి, మనం స్వాముల గురించి, భక్తి గురించి మాట్లాడతాం, కానీ ఒక వ్యవస్థ నడుస్తున్నదంటే తాజ్మహల్ నిర్మాణానికి రాళ్ళెత్తిన కూలీలు ఎవరు అన్నట్టుగా వేల మంది పనిచేస్తేనే జరుగుతుంది సార్. ఆ ఉద్యోగులను అంత చులకనగా మేమేదో పెద్దవాళ్ళం కాబట్టి అన్నట్టుగా దూషించటము. రెండవది, తను ఉన్నటువంటి చోట ఉండే పవిత్రత, ఉదాత్తత దాన్ని ఏమాత్రం పాటించకుండా ఇలా మాట్లాడటం చాలా దారుణం. ఇందాకనే మనం క్షమాపణల పర్వంలో ఉన్నాం కాబట్టి నిజానికి ఇది క్షమాపణ చెప్పదగినటువంటి విషయం. ఇప్పటికీ ఆ క్షమాపణ వచ్చి ఉంటే చాలా మంచిది. ఇట్లాంటివి పునరావృతం కాకుండా చూడాల్సిన అవసరం ఉంది. మీరు అన్నట్లు లడ్డు వివాదం వచ్చాక తొక్కిసలాట జరిగింది, కొండ మీద ఫోటోలు తీసుకోవడం జరిగింది, ఇంకా 1-2 చెదురు మదురు ఇబ్బందికరమైన ఘటనలు జరిగాయి. కారణం ఏదైనా మీడియా ఇంకా దీన్ని ఎందుకు మనము డిస్టర్బ్ చేయడం అన్న ఉద్దేశంతో కొంచెం సమయం మనం పాటిస్తున్నప్పటికీ ఘటనలు పెరిగిపోతున్నాయి. ఆఖరకు ఈవోకు, చైర్మన్ కూడా సరిపడలేదని అలాంటి వాద అక్కడి దాకా పరిస్థితి వచ్చింది. కాబట్టి ఇప్పటికైనా కానీ గతంలో జరిగిన తప్పులను విమర్శించవచ్చు, చక్కదిద్దొచ్చు, కానీ ఇప్పుడు కొత్త తప్పులు జరగకుండా చూసుకోవటము, నోరు జారకుండా చూసుకోవటము చాలా చాలా ముఖ్యం. ఇది చాలా దురదృష్టకరమైంది. ఇక్కడ ఇది దేవుణ్ణి
వ్యవస్థను ఉద్యోగులను కూడా అవమానించినటువంటి పరిస్థితి ఇది. ఉద్యోగులను కూడా ఇక్కడ అదనంగా సేవకులే కదా, స్వామి సేవకుల కింద భావించాలి కదా. అక్కడ పనిచేసే వాళ్ళని మీరు అన్నారే, ఒకరోజు దర్శనానికి వెళ్తేనే ఒక పదవిలో ఉంటేనే అది చాలా గొప్ప గౌరవం అని భావించేటైతే అక్కడే ఉండి సేవ చేసుకునే అవకాశం ఉన్న వాళ్ళకి ఇంకా చాలా గొప్ప పుణ్యం లభించినట్టు కదా. వాళ్ళని ఇలా అవమానించటం అంటే ఏమి కనిపించట్లేదు అనమాట. అసలు తిరుమల కొండ మీద రాజకీయ విమర్శలు చేయవద్దు అని చెప్పి అని చెప్తారు. అదే మళ్ళీ వాళ్ళే చెప్తారు. బోర్డు సభ్యులే బూతులు మాట్లాడతారు. ఇప్పుడు మొన్న కూడా అది వచ్చింది మనకు చాగంటి, ఇది ఉదాహరణకు చాగంటి కోటేశ్వరరావు గారి విషయంలో ఆయన తీసిపోయారు, వీళ్ళు ఖండించారు, కానీ ఆయన ఇప్పటికి కూడా ఏం వివరణ ఇవ్వలేదు. నేనేం తప్పు పట్టలేదు, కానీ వీళ్ళు ఇచ్చిన వివరణ ఆయన ఏకీభవించి ఉండలేదు, అదేం రాలేదు. కాబట్టి చాలా పొడిదుడుకులు, పొరపాట్లు, తడబాట్లు జరుగుతున్నాయి అక్కడ. అవి చక్కదిద్దుకోవడం చాలా చాలా మంచిది.